ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మధుమిత, మరీ ఇంత డల్ అయిపోయావు? మొహంలో కళ తప్పింది. ఫోన్లో మీరు నాకు హెల్ప్ చేస్తాను అని చెప్తే పోలీసులకి ఫోన్ చేసి చెప్తారు అనుకున్నాను, కానీ మీరే వస్తారని నేను ఊహించలేదండి. నీ ప్రాబ్లం తెలిసాక మహా ఆగలేకపోయింది మధుమిత. వెంటనే నిన్ను చూడాలని నన్ను తీసుకుని బయలుదేరింది. నువ్వంటే మాకు అభిమానం, ఇష్టం మధుమిత. అందుకే నువ్వు ఫోన్ చేయగానే ఉన్న పనులన్నీ పక్కన పెట్టి నీకోసం ఇంత దూరం వచ్చాం. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి మధు? నువ్వు మా మనిషివి. నీకు ఏ కష్టం వచ్చినా హెల్ప్ చేయడానికి మేమున్నాం. సూర్య గురించి వర్రీ అవ్వద్దు. నాకు తెలిసిన లాయర్స్, పోలీస్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్ అందరితో మాట్లాడి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఎలాగైనా సూర్యని బయటికి తీసుకొస్తాను. అవును మధుమిత, ఆల్రెడీ కొంతమందితో మాట్లాడాం కూడా. డ్రగ్స్ కేస్ కదా, కాస్త టైం పడుతుందని చెప్పారు. పర్వాలేదండి, నేను వెయిట్ చేస్తాను. మీలో ఎవ్వరూ నాకు ధైర్యం చెప్పలేదు, నన్ను ఓదార్చలేదు. అండగా ఉండలేదు. ఆఖరికి మా నాన్న కూడా నాకు సాయం చేయలేనన్నారు. కానీ మీరు నేను ఫోన్ చేయగానే వచ్చారు. ఆ రోజు సూర్య హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే హెల్ప్ చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. మనలో మనకి రుణాలేంటి మధుమిత? నువ్వు పరాయిదానివి కాదు, మా మనిషివి అని చెప్తున్నాను కదా. నువ్వు దేనికి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మధుమిత. మన దగ్గర డబ్బుకు, పలుకుబడికి లోటు లేదు. ఎంతైనా ఖర్చు పెట్టగలం, ఎంత దూరమైనా వెళ్ళగలం. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మధుమిత. నీ గురించే ఎవరూ ఆలోచించనప్పుడు నువ్విక్కడ ఉండొద్దు. మాతో పాటు సిటీకొచ్చి మా ఇంట్లో ఉండొచ్చు. సూర్య బయటకొచ్చే వరకు నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం. మీ ఇంటికా? వద్దండి, నేనిక్కడే ఉంటాను. ఇది పల్లెటూరు మధుమిత. ఇక్కడ మనుషులు ఎలా ఉంటారో నాకంటే నీకే బాగా తెలుసు. ఇంతకీ సూర్య తప్పు చేశాడా లేదా అనేది తెలుసుకోరు. నిందలు వేస్తారు, సూటిపోటి మాటలని అవమానిస్తారు. ఎవరో ఎందుకు, మా ఇంట్లో వాళ్లే నన్ను అనరాని మాటలు అని అవమానించారండి. మరి నువ్విక్కడెందుకు ఉండాలమ్మా? తిట్లు, అవమానాలు పడ్డాం నీకు అవసరమా? నువ్వు ఒంటరిదానివి కాదమ్మా, నీకు మేమున్నాం. మాతో వచ్చి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.